ఇది ఎప్పుడు జరిగింది? చరిత్రలో పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఎప్పుడు జరిగింది? ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ బాప్తిసం జరుగుతుందా? ప్రశ్న. రెండోది ఏంటంటే, ఒక విశ్వాసి బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు మరలా పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ఎదురు చూడాలా? నీవు మరలా పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ప్రార్థించాలా? అర్థమైందా పాయింట్? చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. చెండు బాప్తిసం తీసుకున్నాడు ఇవాళ, మరలా బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా చెండు పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ప్రార్థించాలా? ఎస్, ఈ పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు చూద్దాం దాని ఉదాహరణ. ఈ వచ్చిన వాళ్ళు అర్థమైనాయి కదా? యాక్ట్స్ చాప్టర్ 1 verse 4 and 5. మీరు ఇంకానే ఉండండి, కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు. క్లియర్? సంఘం స్థాపిస్తాను, పరిశుద్ధాత్మని ఇస్తాను, అందుకే ఈ వాగ్దానం కొరకు ఎదురు చూడమన్నారు. ఎక్కడ? యాక్ట్స్ 1:4. ఇప్పుడు చూద్దాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, ఇది మెయిన్ పాయింట్. పెంతెకోస్తు దినము. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటండి? తెలుసా అర్థమా? పెంటా 5, పెంటెకోస్తు 50వ దినము. ఈ 50వ దినము అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి మనం లెక్కేసుకోవాలా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన దినం ఏ దినము? ఏ దినం అది? ఆదివారం, సండే. గమనించండి, రిజరక్షన్ డే. అందుకే మనం పునరుద్ధాన దినం అంటాం. క్లియర్? చాలా జాగ్రత్త వినండి. సండే ఫస్ట్ డే, ఆయన మొదట తిరిగి లేచాడు. ఈ ఫస్ట్ డే నుండి ఇఫ్ యూ కౌంట్ 50 days, it comes on Sunday. ఈ మొదటి రోజు నుండి నువ్వు 50 రోజులు లెక్కేస్తే మరలా ఏ రోజు వస్తుంది? సండే. యేసుక్రీస్తు వారు ఎన్నో దినమున ఆరోహణమైనడు పరలోక రాజ్యానికి. ఆయన ఎన్ని రోజులు ఈ భూలోకంలో ఉన్నాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు, సహవాసం చేసింది. ఆరోహణమైన తర్వాత అక్కడ ఏమని పలికినాడు? ఎన్ని రోజులలో మీరు పరిశుద్ధాత్మను పొందుతారని పలికినాడు? కొద్ది దినములలోగా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days. 40 + 10 50. 50వ దినం. ఏ దినం ఇది? పెంతెకోస్తు దినమున ఏం జరిగింది ఆ రోజు? చూడండి. అందరూ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నారు. ఎగ్జాంపుల్ మేడగది అంటారు. ఈ మేడగదిలో అందరూ కూడుకున్నారు. ఓకే, కూడుకుని ఉండగా అప్పుడు ఏ దినమున? పెంతెకోస్తు దినమున. ఎన్నో దినమున? 50వ దినమున. ఏ రోజున? ఏ రోజున? ఆదివారమున. ఆదివారమున 50వ దినమున, పెంతెకోస్తు అనేటువంటి దినమున ఏమైందంట? వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క శబ్దము, ధ్వని. ఆడ గాలి వచ్చిందా, శబ్దం వచ్చిందా? వంటి. దేని వంటి అంటే ఇక్కడ గాలి వచ్చిందా? అంత వేగమైన గాలి వస్తే కొట్టకపోతుంది. గాలి బాగా వేగంగా వస్తే ఎంత శబ్దం అయితే వస్తుందో ఆ శబ్దముతో కూడినటువంటి ధ్వని వచ్చింది. ఎక్కడికి? రూమ్లో. నెక్స్ట్, ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు రెండోది ఏమొచ్చింది ఇక్కడ? అగ్ని
జ్వాలల వంటి నాలుకలు. ఎగైన్ వంటి, దేని వంటి? అగ్ని జ్వాలల వంటి. అంటే లిటరల్గా అగ్ని వచ్చింది ఇక్కడ, అగ్ని వస్తే కాలిపోతుంది. పౌలు ఎప్పాను మోషే కూడా మండుచున్నటువంటి పొద కనబడ్డది, కానీ పొద మండేనా? కాలిపోయిందా పొద? అలా కనిపించింది. ఇక్కడ కూడా అగ్ని విభాగింపబడిన నాలుకల వలె, ఎగ్జాంపుల్ నాలుక విభాగింపబడిన నాలుకల వలె అగ్ని రూపంలో కనిపించింది తప్ప లిటరల్గా అగ్ని వచ్చిందా? రాలే. ఆ వచ్చి ఏమైంది? కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలంగా, ఈ విభాగింపబడిన నాలుకలు ఒక్కొక్కరి మీద రాలి. క్లియర్? రాలగా అందరూ ఏమైనారంటే ఇప్పుడు అందరూ ఏమైనారంట? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. దిస్ ఈస్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం. అర్థమైందండి? చరిత్రలో 50వ రోజున పెంతెకోస్తు దినమున ఆదివారమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ రూపంలో సూచన, అంటే మనకు ఎలా గుర్తించాలి అంటే శబ్దము ప్లస్ అగ్ని వంటి ఆ రూపంలో కనబడి, అంటే విని అనిపించి పరిశుద్ధాత్మ దేవుడు మరియు ఈ యొక్క వాగ్దానం నెరవేర్చడానికి వచ్చిన దేవునే ఈ దినం, పెంతెకోస్తు దినం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మానవాళికి అందరి మీదకి వచ్చినాడు. అనగా వారు రక్షించబడ్డారు కాబట్టి వారిలోనికి పర్మనెంట్గా ఎల్లప్పుడూ. అందుకే దావీదు గారు ఏం చేస్తున్నారు? నేను పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరిని తీసివేయమని ప్రార్థిస్తారా? పాత నిబంధన గ్రంథంలో ప్రార్థిస్తాడు, నీ ఆత్మ నా ఇద్దరిని తీసివేయగలి. అది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన సిస్టమ్ ఏంటంటే ఏదైనా కార్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆ పని పూర్తయిపోయాక వెళ్ళిపోతాడు మళ్ళీ పైకి. సంసోను జీవితంలో మనం చూస్తాం. సంసోను జీవితంలో చాలాసార్లు రావడము, ఆయన ఆత్మచేత నింపబడము, బలము చేత నింపబడము, కార్యం అయిపోగానే మళ్ళీ పోవడము. అందుకే లాస్ట్ చివరి స్టేజ్ సంసోను చివరి స్టేజ్లో ఈ ఒక్కసారి నాకు అవకాశమే, ఈ ఒక్కసారి నాకు బలమే, ఈ ఒక్కసారి నాకు ఆత్మతో నింపానన్నప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు తన జీవితంలో చంపిన వారందరికన్నా ఫిలిష్తీయులను చంపేస్తాడు. పాత నిబంధన గ్రంథం ఓల్డ్ టెస్టమెంట్ సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ ఇన్ఫ్లుయెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మానవుల్లో నివసించాడు, వస్తాడు వెళ్తుంటాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? దేవుని వాగ్దానం ప్రకారము ఎల్లప్పుడూ నీతో ఉండడానికై, మనతో ఉండడానికై పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినం. ఈ దినము నుండి ఏ దినము వరకు మనల్ని విడిచిపోవడం అంటే విమోచన దినము వరకు. అందుకే మనము ఎఫెసీయుల పత్రిక 4:30లో చూస్తాం, నీలో ఉన్న ఆత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు మీరు ఆత్మయందు మీ ఆత్మ ముద్ర వేయబడింది అన్నారు. అవునా కదా? ఈ రోజున వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఇప్పుడు మనం వదిలిపెడతాడు విమోచన దినము. అంతవరకు కూడా ఆ దినము నుండి విమోచన దినము వరకు కూడా నువ్వు ఏమైనా చేయి. ఒకసారి రక్షించబడ్డాక నువ్వు ఎన్ని పాపాలైనా చేయి, ఏమైనా పోతాడా? దిస్ ఇస్ ద పాయింట్. నిన్ను విడిచిపోడు, ఎందుకంటే నువ్వు ఆత్మ చేత ముద్రించబడ్డావు. దట్ ఈస్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ సాల్వేషన్. నీ ఆత్మకు రక్షణ ఏంటి? నువ్వు రక్షించబడితే నీ రక్షణ కోల్పోవడానికి రుజువు ఏంటంటే ఆయన ఆత్మనే నీకు ముద్రగా వేశాడు, సీల్. పోస్ట్ ఆఫీస్లో సీల్ ఎలాగైతే ఒక పోస్ట్ ఆఫీస్ మీద వేసినప్పుడు ఏమైనా అధికారం ఉంటుంది తీయడానికి? ఉంటుంది ఎవరికైనా? అట్టి రీతిలో ఆయన నీ మీద, నీ ఆత్మ మీద పరిశుద్ధాత్మని ముద్రను వేశాడు. కాబట్టి ఏ శాతానికి, ఏ పాపానికి ఆ ముద్రను తీసేటువంటి అధికారము లేదు. మరి మనం పాపం చేసినప్పుడు దేవుడు పోతాడా? పోడు, దుఃఖపడతాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకుడి అనుకుంటుంది తప్ప ఆయన వెళ్ళిపోడు. ఎందుకు అంటే ఎన్ని రోజుల్లో దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు, కొన్ని రోజులు కాదు, పాపం చేసినప్పుడు పోతామని లేదు, నీతో ఎల్లప్పుడూ ఉండుటకై. దేవునికి తెలవదా మనిషి పాపం చేస్తాడని? ఎంత నీతిమంతుడైనా, ఎంత పరిశుద్ధుడైనా పాపం లేకుండా ఉంటాడా?
ఒక్కడైనా ఉంటాడు ప్రపంచంలో. అందుకే దేవుడు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. మరి అలాంటప్పుడు దేవుడు ఎట్లా వాగ్దానం ఇస్తాడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడని? దేవుడికి తెలుసు మన బలహీనత, మన బలహీనతలు. అయితే ఇప్పుడున్నటువంటి అవకాశము లేకపోతే అదృష్టం ఏంటంటే, ఇంతకు ముందు అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాకముందు నువ్వు పాపములో ఉన్నప్పుడు నీకు గైడ్ చేసే వాళ్ళు లేరు, లేవనెత్తే వాళ్ళు లేరు, ఇది తక్కువ అని చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అందుకే ఆయన సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. ఈజ్ అ మెంటర్, ఈజ్ అవర్ గైడర్. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీలో ఉన్న ఆత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ తప్పం చేస్తున్నట్లయితే, పాపం చేస్తున్నట్లయితే ఆయన వెనుకకు పెట్టిలా వద్దు వద్దు వద్దని నీకంటే ఒక డిపెండ్ సపోర్ట్. ఇంతకుముందు నువ్వు యాదర లేకుండా నడిచినావు, ఇప్పుడు నీకంటూ నీ వెనకనే ఉండి నడిపించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. మనం ఏం చేయాలా? ఈ వ్యక్తికి మనము, ఈ ఆత్మకి మనము సరెండర్ అవ్వాలి. అందుకే ఆత్మలో నడిపింపబడాలి అంటాం. ఆత్మలో నడిపింపబడాలి అని ఎప్పుడు అంటామంటే, మనం పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకున్నాం. క్లియర్? సో మొట్టమొదటి పాయింట్ ఈ వచ్చిన నెరవేరిందా? పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. ఒకటి మనన్నా సావాలా, రెండో రాకుండా రావాలి. అంతవరకు దేవుడు మనం విడిచిపెట్టిపోతాడా? పోడు. ఇది వారికి నెరవేరు. ఏ రోజున ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగింది? దిస్ ఇస్ అ యూనివర్సల్ బాప్తిస్మం. అండ్ ఏ వ్యక్తి అయినా రక్షించబడ్డ తర్వాత మరలా ఈ బాప్తిస్మం వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీవు బాప్తిస్మం పొందుకున్న తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దిగిరాని ప్రార్థించే అవసరము లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా దిగిరాని ప్రార్థించడానికి నీకు అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి మారుమనసు రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకుంటాడో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగిపోతుంది, నీటి బాప్తిస్మము జరిగిపోతుంది. హోలీ స్పిరిట్ అండ్ వాటర్. ఆటోమేటిక్గా నువ్వు పరిశుద్ధాత్మలో ముద్ర వేయబడతావు. అర్థమవుతుందా అండి? కాబట్టి నువ్వు మన వ్యతిరేకంగా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దిగిరా నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలనేటువంటి ప్రార్థన నీకు అవసరం లేదు. రెండవది, ఇప్పుడు మరి దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పంపిస్తా అన్నాడు. ఏ దినమున పరిశుద్ధాత్మ దేవుడి కిందికి వచ్చాడు? పెంతెకోస్తు దినమున. అందుకే ఎక్కువ పెంతెకోస్తు పైన సంఘాలు దేని కొరకు ప్రార్థిస్తాయండి? వాళ్ళు ఎక్కువ దేని కొరకు, దేని మీద డిపెండ్ అవుతారు? పరిశుద్ధాత్మ అవును కదా. సో ఈ రకంగా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడికి దిగి వచ్చాడు. కాబట్టి పెంతెకోస్తు అనేటువంటి పేరు వచ్చాయి, పెంటెకోస్టల్ చర్చెస్ వచ్చాయి. వాటి మీద డిపెండ్ అవుతూ దాని ఒక సెంటిమెంట్ గానో లేకపోతే మెడిసిన్ గానో తీసుకుంటూ వస్తున్నారు. నెంబర్ 1 ఇది. నెక్స్ట్ 2వ అధ్యాయంలోనే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40 వచ్చిన చూడండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులవు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. 40 వచ్చిన ఏమనుంది? రక్షణ పొందుడని హెచ్చరించెను. కాబట్టి 47 వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, బాగా గమనించండి, అతని వాక్యమును అంగీకరించిన వారు పేతురును అంగీకరించిన వారు కాదు, స్వస్థతలను అంగీకరించిన వారు కాదు, అన్య భాషలను అంగీకరించిన వారు కాదు, దేనిని అంగీకరించిన వారు కాదు. దేన్ని అంగీకరించారంట? వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారంట? బాప్తిస్మము పొందిరి. గమనించండి, బాప్తిస్మం పొందిరి ఆ దినమున. అంటే దాని అర్థం ఈ సపరేట్, నెక్స్ట్ సెంటెన్స్ సపరేటా దానికి యాడింగ్ కంటిన్యూషనే కదా. ఆ దినమున, ఏ దినమున? గమనించండి, ఏ దినమున? పెంతెకోస్తు అనే దినమున. ఏ రోజున? ఆదివారం. 50వ రోజు ఆదివారము పెంతెకోస్తు దినమున ఏం చేశారంటే వారు రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకొని. నెక్స్ట్ ఏమనుంది? ఆ దినమందు ఇంచుమించు ఎన్ని వేల మంది? 3000 మంది.
ఏం చేశారంట? 3,000 మంది? నో 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 నో, 3,000 మంది. ఇది పాయింట్. 3,000 మంది 3,000 మంది. క్వశ్చన్ ఏంటంటే చేర్చబడ్డారు అంటే ఎక్కడికి చేర్చబడ్డారు? ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘంలోనికి అంటే మరి ఇంతకుముందే సంఘం ఉండాలి కదా. మీరేమై పాయింట్ అర్థమవుతుందా? సంఘంలోనికి చేర్చబడితే ఇంతకుముందే సంఘం ఉండాలి కదా. మరి ఎట్లా చేర్చబడ్డారు అంటున్నారు? సంఘంలోనికి ఎలా చేర్చబడతారు వాళ్ళు? 3,000 మంది బాప్తిసం తీసుకున్నప్పుడు వారు చేర్చబడ్డారు అంటే పక్కన ఇంకేదో ఉంటే దాని నుంచి చేర్చబడతారు. మరి ఇక్కడ పక్కన ఏం లేదు కదా, చేర్చబడ్డారు ఎందుకన్నారు? అదే గమనించాలి. 3,000 మంది 3,000 మంది బాప్తిస్మం ప్లస్ స్పిరిట్ బాప్తిస్మం ప్లస్ యూనివర్సల్ చర్చ్ ప్లస్ లోకల్ చర్చ్. ఈ 3,000 మంది దేవుని యొక్క పరిశుద్ధాత్మలోనికి చేర్చబడ్డారు. ఈ 3,000 మంది మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. వారు పరిశుద్ధాత్మ వారి హృదయంలోనికి రావడం జరిగింది. అందరూ సమకూర్చబడ్డారు. అందరూ ఒకే గుంపుగా చేర్చబడ్డారు. ఒకే గుంపుగా, ప్రత్యేకించబడిన గుంపుగా, రక్షణ పొందిన గుంపుగా. ఈడ కొన్ని వేల మంది ఉంటే ఈ వేల మందిలో 3,000 మంది సపరేట్గా వచ్చి మేము నమ్ముతున్నామని చెప్పి వారు బాప్తిసం తీసుకొని వీరందరూ చేర్చబడ్డారు. ఈ చేర్చబడినదే సంఘము. అంటే ఏ స్టార్ట్ అయింది ఇక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయం 15, 18 వచనంలో సంఘము నేను కట్టుతున్నాను కదా. అది ఎక్కడ కట్టబడింది? ఇక్కడ. ఏ దినమున? 50వ దినమున, పెంతెకోస్తు దినమున. ఏ రోజున? అందుకే ప్రతి క్రైస్తవుడు ఆదివారమున ఆరాధన జరుపుతాడు. ఎందుకు అంటే పునరుద్ధానము ఆదివారమే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది ఆదివారంలోనే, సంఘము స్థాపించబడింది ఆదివారంలోనే, సహవాసంలో కూడుకుంది ఆదివారంలోనే. తర్వాత ఇంకా వచ్చిన కింద వచ్చిన చదవండి. కింద వచ్చినము సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును. రొట్టె విరిచింది ఏ వారమా? అదే రోజున. అందుకే ప్రతి క్రైస్తవునికి ఆదివారం అనేది ప్రాముఖ్యం. On this basis we will gather together as a church. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 3,000 మంది చేర్చబడ్డారు. వారినే సంఘము అంటున్నాము. అంటే ఇక్కడ సంఘము అంటే ఇట్ ఇస్ నాట్ ఎ బిల్డింగ్. సంఘము, చర్చ్ ఇస్ నాట్ ద బిల్డింగ్. సంఘము అంటే గోడలు కాదు, ఇల్లు కాదు, ఆ యొక్క ప్రాకారాలు కావు. ఈ 3,000 మంది సంఘము. అంటే నీవు నేనే సంఘము. అందుకే సంఘము అనేది లైఫ్, ప్రాణంతో ఉండేది. బిల్డింగ్కి ప్రాణం ఉంటుందా? భవనానికి ప్రాణం ఉంటుందా? ఉంటుందా అండి? ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంఘము అంటే 4 గోడలు కాదు, నీవు నేనే సంఘం. ప్రత్యేకింపబడి రక్షణ పొందుకొని బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్న వారే సంఘము. ఆ సంఘం ఏం చేయాలంట? సహవాసంలో ఉండాలి. ఆ సంఘం ఏం చేయాలా? రక్షించబడిన వారు ఏం చేయాలా? ఖచ్చితంగా సహవాసంలో ఉండాలా, రొట్టె విరుచుటలో ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, పరిచర్యలో ఉండాలా, అన్నిట్లో ఉండాలా. నేను రక్షణ పొందుకున్నా, నేను బాప్తిసం తీసుకున్నా అని చెప్పి నువ్వు రొట్టెకు దూరంగా ఉంటే నువ్వు రక్షించబడ్డట్టేనా? నువ్వు సహవాసంలో ఉన్నట్టేనా? నువ్వు సంఘమేనా?
గమనించాలి. సో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, సంఘం ఏర్పాటు, ఈ రెండు కీలకమైనటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ వర్ హ్యాపెన్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ఆ దినమే ఈ దినం. ఇది 50వ రోజు. ఈ రోజు మే 24, 2026. ఇది 50వ రోజు. ఇఫ్ యూ కౌంట్ బ్యాక్ టువర్డ్స్ రిజరక్షన్ డే, ఈస్టర్, యూ విల్ గెట్ 50 days. అందుకే మన డైలీ వాగ్దానంలో నేను డైలీ పోస్ట్ చేశాను వాగ్దానం. అందులో మీరు గమనిస్తే పైన డేస్ అని కౌంట్ అయ్యి ఉంటాయి. డే 1, డే 2, డే 40, డే 50 అని. ఈరోజు నువ్వు చూస్తే డే 50 అని ఉంటుంది. సింబల్స్ మారి ఉంటాయి అక్కడ. యేసుక్రీస్తు అసెన్షన్, పరిశుద్ధాత్మ కమింగ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చర్చ్. మన సంఘం ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారా? కాబట్టి ఇవన్నీ ఏ దినమున జరిగాయి? పెంతెకోస్తు అనే దినమున. క్లియర్? ఆ దినము నుండి ఈ దినము వరకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. నువ్వు మరలా ప్రత్యేకంగా దిగడానికి ప్రార్థించాల్సిన అవసరం లేదు. రెండవది, పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 3000 మంది ఇక్కడ బాప్తిసం పొందుకున్నారు కదా. వినాలా? 3000 మంది బాప్తిసం పొందుకున్నారు కదా. ఈ 3000 మంది మరలా పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ప్రార్థించినా? ఏమైనా దాఖలాలు అవపడుతున్నాయా మనకి? మరి నువ్వు నేను ఎందుకు మరలా పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ప్రార్థిస్తున్నావు? అజ్ఞానం. క్లియర్? ఇంకా లోకంలో పోతే చాలా టైం అవుతుంది. ఇంతవరకు అయితే అర్థమైంది కదా టాపిక్. నా ఇప్పుడు క్వశ్చన్, యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్పినా నా సంఘాన్ని కడతానని? పేతురుతో. పేతురు కీలకం. పేతురు ద్వారా దేవుడి సంఘాన్ని కట్టాలనుకున్నాడు. అందుకే ఈ యొక్క మేడ గదిలో అందరూ ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఎవరు లేచి నిలబడి వాక్యం ప్రకటించడం స్టార్ట్ చేసాడు? ఎస్. అంతమంది ఉన్న దేవుడు ఎవరికి ఇచ్చిన ధన్యత? పేతురు లేచి నిలబడిన తర్వాత, పేతురు వాక్యం చెప్పిన తర్వాత, ఆ వాక్యం విన్న 1000 మందిలో 3000 మంది ముందుకు వచ్చారు. వారు బాప్తిసం తీసుకున్నారు. సంఘముగా ఏర్పడింది. దేవుని వాక్యము, వాగ్దానము నెరవేరింది. ఎవరి ద్వారా? నీవు పేతురవు, నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. ఇంకో వచనం ఏముంది దానికి యాడింగ్? పాతాళ లోక ద్వారములు దేని ఎదుట నిలబడలేవు. దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి నువ్వు సంఘంలోనికి అడుగు పెడితే, ఆ అడుగు పెట్టిన వ్యక్తికి నరకంలోనికి అడుగు పెట్టే అవకాశం ఉందా? అంటే ఒక్కసారి సంఘంలోనికి అడుగు పెట్టిన వ్యక్తిని వెనకకు లాక్కునే అధికారం పాతాళానికి ఉన్నదా? అది గమనించాలి. పాతాళ లోక ద్వారములు సంఘము ద్వారం ఎదుట నిలబడలేవు. నీవు రక్షించబడ్డావు అంటే నువ్వు ఎక్కడికి అడిగేసావు? పరలోక రాజ్యానికి అడిగేసావు. ఒక్కసారి నువ్వు నా ప్రాంగణంలోకి అడిగేసినాక, నా ప్రాంగణంలో నుండి, నా ఇలాకాలో నుండి ఎవరైనా తీసుకోవడానికి అధికారం ఉంటుందా? లేదు. అది గమనించాలి. ఒక్కసారి నువ్వు రక్షణ పొందితే రిటర్న్. ఒకవేళ నీ రక్షణను కోల్పోతే, నీవు చేసిన పాపాన్ని బయట రక్షణ కోల్పోతే, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చేసిన త్యాగానికి వాల్యూ లేదు, ఆ మరణానికి విలువ లేదు. ఒక పాపము ఈ రక్షణని తీసేయగలిగేంత శక్తి ఉంటే, ఈ రక్తానికి అంత ప్రాధాన్యత, అంత శక్తి లేదు. ఒక తాడు తెచ్చి ఇక్కడ కట్టాం, దీన్ని కట్టాం. పాలు తీసుకొచ్చి ఒక తాడు తీసుకొచ్చి దీన్ని కట్టిండు. యశ్ అని చెప్పారు, దీన్ని పోని చెప్పారు. యశ్ తెలివిని ఉపయోగించి చెప్పిండు. పాలు కట్టిన దానికి ఏమైనా విలువ ఉందా? ఆ కట్టిన ముడికి విలువ ఉందా? లేదు. అర్థం చేసుకోండి. రెండవ దాంట్లో, రెండవ సీన్లో కట్టేసిన తాడు, అది భూలోకంలో ఎవ్వరు విప్పలేరు. అప్పుడు దీనికి విలువ ఉంటుందా? ఒకవేళ యశ్ వచ్చి విప్పగలిగినప్పుడు ఈ తాడు కట్టిన దానికి విలువ ఉందా? విలువ ఉందా?
నువ్వు ఒక పాపం చేయగానే నువ్వు రక్షణ కోల్పోతే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసిన ముద్రకు విలువ ఉందా? ఆ పరిశుద్ధాత్మ శక్తి, దేవునికి శక్తి ఉందా? అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి కన్నా దేనికి శక్తి ఉంది ఎక్కువ? పాపానికే. అందుకే యేసుక్రీస్తు వారు పాపములను తెంచేసింది. ఆయన సాతాను తన అన్నకు దొరికిండు కల్వరిశిలలో. ఆయన అక్కడే మొత్తం అంతం చేసిండు. పాపములో సాతాను తనని అన్నకు దొరికిండు. మరణమా నీ ముళ్ళెక్కడ? పాపానికి ఇప్పుడు మన పైన అధికారం ఉన్నదా? లేదు. అది తోక ఆడిస్తుంది తప్ప ఆ పాపము నీ జీవితంలోనికి వచ్చి నీ రక్షణ తీసేంత సామర్థ్యం దానికి ఉందా? లేదు. అందుకే నువ్వు రక్షణ పొందాలి. అలాగని పాపం చేయొచ్చా అంటే చేయరా. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సిన పరిశుద్ధాత్మ శక్తికి నువ్వు దాసోహం అవ్వాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఎలా నడిపించాలో ఆయన నేర్పిస్తాను. అర్థమవుతుందండి? ఇంకొక లాస్ట్ పాయింట్ చూసుకొని మనం ముగించుదాము. ఇంతవరకు అయితే క్లియర్గా ఉంది కదా. మనం ఎందుకు ఒక ఆదివారం పాటిస్తాము, మనం ఎందుకు ఇలా ఉన్నాము, మన సంఘంగా బిల్డింగ్ అనేది లేని అనట్లేము, ఇవన్నీ కొంచెం ఐడియా వచ్చింది కదా, అవగాహన వచ్చింది కదా. సో ఇంకొక చిన్న పాయింట్ ముగించుకొని మనము చూసుకొని మనం ముగించుతాము. ఏంటిదంటే, 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది ఏ భాషలో మాట్లాడారు? రైట్. అన్య భాషలు. ఇది మేజర్గా మనకు ఉన్నటువంటి క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక డాక్ట్రినల్ ఛాలెంజ్. అన్య భాషలు ఉన్నాయా? అన్య భాషలు అంటే ఏంటి? వాట్ ఆర్ ద టంగ్స్? తెలుసా అండి ఎవరికైనా అన్య భాషలు అంటే? అన్య భాషలు మాట్లాడే ప్రతి వారు దేవుడితో మాట్లాడుతున్నట్టేనా? అసలు అన్య భాషలు ఏంటో చూడాలి ఇక్కడ. ఈరోజు మీకు ఇది అర్థం కావాలి. అన్య భాషలతో మాట్లాడసాగి. నెంబర్ 1, అందరూ అన్య భాషలో మాట్లాడారు. మరి ఏ భాషలు? దేవుడు ఏమన్నా క్లియర్గా ఇచ్చాడా, లేకపోతే ఇప్పుడు మాట్లాడుకునే మన భాషలా? ఈ అన్య భాషలు అంటే వేరే ఉందా? చూద్దాం. అన్య భాషలు చూడండి కింద 5వ వచనంలో, ఆ కాలమున, ఏ కాలమున? ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు, బాగా గమనించండి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ప్రతి మనుషుడు తన తన స్వభాష అంటే వచ్చిన జనాలందరూ రకరకాల భాషల నుండి వచ్చారు. గ్రీకు, యూదయ, సమరయ, గలిలియా, లేకపోతే ఆ రకరకాలను రోమా నుంచి ఈ రకంగా వచ్చినప్పుడు అందరూ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వ్యక్తులు వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన మేడగదిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? చూడడానికి వచ్చిన జనాల భాషలో వీరు మాట్లాడ ప్రారంభించను. మన మధ్యలోనికి తమిళనాడు నుండి కొంతమంది వచ్చారు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ కర్ణాటక, ఈ రకరకాల రాష్ట్రాల నుండి వచ్చారు. నీకు అన్ని భాషలు తెలుసాయా? తెలుసా ఆ భాష? మాట్లాడగలుగుతావా? అందరు గుంపుగా గ్యాదర్ అయ్యారు. మనం ఏం చేసినామంటే పరిశుద్ధాత్మ శక్తిని నింపుకొని ఆయన శక్తి వచ్చిన తర్వాత మనం ఏం చేసినామంటే, వాళ్ళు తమిళ్ మాట్లాడుతుండ్రు, అక్క కేరళ మాట్లాడుతుంది, నువ్వు ఒరిస్సా మాట్లాడుతున్నావు, ఈయన ఉర్దూ మాట్లాడుతున్నాడు, నేను ఇంకో లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. అట్లా అనేసరికి వాళ్ళందరికీ ఏమైంది? ఇప్పుడు వీళ్ళేంది? వీళ్ళు తెలంగాణ అంటే ఏం భాష రావాలా? తెలుగే రావాలి. వీళ్ళు ఏం మాట్లాడుతారు? తమిళ్ మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, ఒరిస్సా మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు. ఇది అన్య భాష. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంట? ఈ గుంపు మాట్లాడే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైందో అర్థం కాదు వచ్చిన గుంపుకి. అందుకేమంటారు? వారు తమ తమ స్వభాషలతో వీరు మాట్లాడుతున్నారని కలవరపడ్డారు వాళ్ళు.
నెక్స్ట్ ఏమంటున్నారు? అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మాటలాడుచున్న వీళ్ళందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నాము. ఇది మనము పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుతున్నారు. అమెరికా దేశము వచ్చారు, భారతదేశంలో ఉన్నారు. భారతదేశ ప్రజలు అమెరికా దేశపు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అమెరికా వాళ్ళకి అర్థం కాదా? అక్కడ ఉన్న అన్య భాష. అమెరికాకి భారతదేశం అన్య దేశం. అమెరికాకి తెలుగు అన్య భాష, తెలుగుకి ఇంగ్లీష్ అన్య భాష. క్లియర్? ఇది అన్య భాషలు మాట్లాడు. ఇఫ్ ఐ స్పీక్ యూ షుడ్ అండర్స్టాండ్. మనది తెలుగే. అమెరికా వాళ్ళది ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం? వీఆర్ స్పీకింగ్ ఇట్ సో దట్ హీ కెన్ అండర్స్టాండ్, దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ వి స్పీక్. దట్ ఈస్ అన్నోన్ టంగ్, దట్ ఈస్ అ టంగ్. మనం మాట్లాడేది పక్క వ్యక్తికి అర్థం కావాలా? మనం మాట్లాడేది ఆల్రెడీ భూలోకంలో ఎగ్జిస్ట్ అయిన లాంగ్వేజ్ అయిందా? అది అన్య భాష. వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, తమ స్వభాషలతో వీరు మాట్లాడుట విన్నారు. కలవరపడి విన్నారు. అందులో ఏ భాషలో వారు ఉన్నారంట? పార్దీలు, మాదీలు, ఎలామీలు, మెస్పతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందు వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదయ, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. ఇవన్నీ అన్య భాషలు. ఎవరికి? ఈ శిష్యులకి. వీరందరూ ఇన్ని భాషలలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? కేవలం దేవుని గొప్ప కార్యములు, వాక్యము, దేవుడు అంటే ఏంటి అని మాత్రమే వారు మాట్లాడారు. ఈ అన్య భాషలు మాట్లాడినప్పుడు వారు విని, వారు మనసులో నొచ్చుకొని, వారి ఆత్మచేత ఖండింపబడి, వారి మనసు గుచ్చుకొని, వారిలో కనువిప్పు కలిగి ఎంతమంది అండి? 3000 మంది, దాదాపు 3000 మంది వాక్యాన్ని నమ్మి, ఆ మాటలు నమ్మి, విశ్వసించి బాప్తిస్మము, రక్షణ పొందుకుని. రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకోవాలి. నీవు రక్షించబడ్డాక బాప్తిసం తీసుకోవాలి. కానీ బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు రక్షించబడతారా? రక్షించబడతారు. నువ్వు రక్షణ పొందుకుంటేనే బాప్తిసం. అర్థమవుతుందా? అందుకే బాప్తిసం అందరికీ నీకు నువ్వు నిశ్చయత రావాలి. అప్పుడే బాప్తిసం తీసుకోవాలి. రక్షించబడ్డవారు మారు మనస్సు, పశ్చాత్తాపం, మారు మనస్సు, రక్షణ, బాప్తిసం. ఇవన్నీ 3 వదిలి పెట్టేసి డైరెక్ట్ బాప్తిసం ఇస్తే మనకి మారు మనస్సు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, బాప్తిసం ఇచ్చి వేస్ట్. రక్షణ అసలే లేదు. అందుకే ఎవరిని కూడా బాప్తిసం ఇవ్వని బలవంతం పెట్టద్దు, బలవంతం బాప్తిసం ఇవ్వద్దు. అలా ఇస్తే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఏ మార్గం ఉంటుంది? మరలా ప్రాచీన స్వభావం. ఎందుకంటే నిజంగా పశ్చాత్తాపం కూడిన మారు మనసు రాలేదు, మారు మనసుతో కూడిన రక్షణ లేదు. అలాంటప్పుడు బాప్తిసం ఇచ్చేది ఉపయోగం. ఇవన్నీ చాలా డెప్త్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి మనము నేర్చుకోవాలి. వి మస్ట్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో మనం ఎప్పుడైతే విద్యావంతులం అవుతామో అప్పుడు మనకు వాక్యం లోతులు అర్థమవుతాయి. ఆ దినమే ఈ దినము. యాక్చువల్గా ఈరోజు మనకి కేక్ కట్ చేయాలి. యాక్చువల్గా ఎందుకు అంటే ఈ రోజున యూనివర్సల్ బాప్తిజం జరిగిన దినము, సంఘం ఏర్పడిన దినము. అర్థమవుతుందా? ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు నేను చర్చికి పోతున్నా, చర్చి అని అంటారు కదా, సంఘం అంటారు కదా. ఆ సంఘం అనే పదము, ఆ సంఘం అనేది ఏర్పాటైన దినం ఈ దినము, ప్రారంభ దినం ఈ దినం. ఆ పెంతెకోస్తు దినము నుండి సంఘము స్థాపించబడింది.
పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి నివాసం వచ్చి నీ హృదయమే నీ దేహమే దేవుని ఆలయముగా మారిన దినం అది. అర్థమవుతుందా? ఇది చరిత్ర, బైబిల్ గ్రంథంలో చరిత్ర. వాగ్దానాలు నెరవేర్చిన దినం 50వ రోజు, పునరుద్ధానం నుండి 50వ రోజు ఆదివారమున పరిశుద్ధాత్మ దేవుడు దిగికి వచ్చాడు. కానీ అగ్ని రాలే, అగ్ని వంటి వచ్చింది. అందుకే కొంతమంది నాకు అగ్ని దిగిర అని ప్రార్థిస్తాను. అగ్ని దిగి వస్తే కాలిపోతాం. వాస్తవం, మనము పరిశుద్ధాత్మ దిగిరని ప్రార్థించవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వచ్చిన్నాడు. నీ ఇంట్లోకి ఎవరన్నా గెస్ట్లు వచ్చారు, లేకపోతే నువ్వు ఒక గెస్ట్కు పోయినావు, ఒక ఇంటికి గెస్ట్కు పోయినాక నువ్వు సోఫాలో కూర్చున్నాక ఆ ఇంటి హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ హోస్ట్ వచ్చి మరలా నీ కోసం గేట్ దగ్గర ఎదురు చూస్తే ఏమైనా ఉపయోగం ఉందా? నీకు ఎలా ఉంటుంది? నేను పట్టించుకోకుండా, నువ్వు ఇంట్లో ఆల్రెడీ ఉన్నది నేను కనిపెట్టకుండా, కళ్ళ ముందులో ఉన్నా నేను గుర్తించకుండా ఈయన ఇంకా రాలేదు అంటే నీకు ఎలా అనిపిస్తుంది? వీడు ఉన్నోళ్ళని కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా మనకైతే. అదే రీతిలో ఆల్రెడీ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని కొరకు నువ్వు మరలా ప్రార్థించు. దిగిరా ఆయన ఆల్రెడీ ఉన్నాడు, ఇక్కడే నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు. అది గమనించాలి. ఆదరణకర్త ఎల్లప్పుడూ నీతో ఉండడానికి. నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు దిగులు పడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, అన్ని సందర్భాల్లో నీతో ఉండడానికి ఆయన వచ్చింది. నీ పక్కనే ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాడు ఆయన, నీతో సహవాసం చేస్తున్నాడు. ఆదరణకర్త. నువ్వు పడిపోతే లేపడానికి. నీతి మంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి ఎలా లేస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేపట్టి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు మనం మర్చిపోదు. ఒక క్రైస్తవులుగా నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి విషయాలు. ఈ దినములనే యూనివర్సల్ చర్చ్ ఏర్పడింది, ఈ దినములనే లోకల్ చర్చ్ ఏర్పడింది, ఈ దినములనే యూనివర్సల్ బాప్తిస్మం జరిగింది, ఈ దినములనే వాటర్ బాప్తిస్మము, ఈ దినములనే ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా బాప్తిస్మం ఆఫ్ ద హోలీ స్పిరిట్ జరిగింది, ఈ దినములనే అన్య భాషల్లో మాట్లాడారు, ఈ దినములనే వాక్యం నెరవేర్పు జరిగింది. అర్థమవుతుందా? ఈ దినాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ బర్త్డే నువ్వు ఎలా జ్ఞాపకం ఉంచుకుంటావు? నువ్వు ఒక ఇల్లు కట్టిస్తే ఆ రోజులు ఎలా జ్ఞాపకం ఉంచుకుంటావు? నువ్వు ఏదైనా కార్యక్రమం చేస్తే, ఏదైనా ప్రారంభిస్తే ఆ రోజులు ఎలా జ్ఞాపకం ఉంచుకుంటావు? ఈ దినము పెంతెకోస్త్ అనేటువంటి టైటిల్ నీకు అర్థమైపోవాలి. పెంతెకోస్త్ అంటే ఏంటి అని ఎవరిని అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలి. ఇదిగో పెంతెకోస్త్ అంటే 50వ దినము, ఈ దినమున ఇది జరిగింది, ఈ రకంగా జరిగింది, ఇది ప్రారంభించబడిన రోజు అని నువ్వు క్రైస్తవునిగా చెప్పగలవు. అలా నువ్వు నేర్చుకున్నప్పుడే దేవుడు వాక్యంలో నువ్వు పాలు మాని మాంసంలోనికి వస్తున్నావని అర్థమైందా అండి? సో ఏ రోజు? ఈరోజు బర్త్ ఆఫ్ ద చర్చ్, మందిరం యొక్క పుట్టినరోజు. యాక్చువల్గా చర్చ్ యొక్క జన్మదినం, బర్త్డే. కాబట్టి దేవుడు తన యొక్క వాగ్దానం నెరవేర్చుకొని మనకంటే ఒక సంఘాన్ని, సహవాసాన్ని ఇచ్చాడు కనుక ఈ యొక్క సహవాసంలో నీవు నేను ఏం కావాలా? పాలివారము కావాలి. రొట్టె విరుచులో నీవు ఉన్నాను. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు కానీ రొట్టె తీసుకో. అంటే నువ్వు సహవాసం ఉన్నావా? నీవు గమనించాలి. కాబట్టి ఇద్దరు మనం ముందుకు సాగాల. సో అల్టిమేట్గా మనం నేర్చుకున్నది ఏంటంటే నీవు ఒంటరి. అందుకే ఆయన నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని యెహోవా పత్రికలో స్వార్థులు అంటాడు. ఆయన విడవకుండా నీ చేయి పట్టుకోవడానికి వచ్చిన దినమే ఈ దినం. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం పోయినాడు, ఇమ్మీడియట్గా నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చారు. అంటే ఎల్లప్పుడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన. అందరం మోకరిస్తాము, ఆలోచిస్తాము. కొన్ని నిమిషాలు మనం ప్రార్థిస్తాం.